రంగారెడ్డి జిల్లాలో యాంటీ నార్కోటిక్ బ్యూరో దాడులు నిర్వహించింది. రాజేంద్రనగర్ పరిధిలో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న ఆసుపత్రిని సీజ్ చేశారు. అనిస్థీషియా డాక్టర్ గా పనిచేస్తున్న ముస్తఫా సొంతంగా సమీర్ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అయితే వైద్యం ముసుగులో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. హెరాయిన్ కంటే రెండింతల ప్రభావం చూపే ఫెంటనాయిల్ డ్రగ్స్ అమ్ముతున్నారని గుర్తించారు. డ్రగ్స్ హోమ్ డెలివరీ కోసం పోర్టర్ యాప్ కూడా వినియోగించారని చెప్పారు. నెల రోజుల నిఘా తర్వాత నార్కోటిక్ బ్యూరో దాడులు నిర్వహించింది. ఆసుపత్రి నుండి 57 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు డాక్టర్ ముస్తఫా నెల రోజుల క్రితమే కువైట్ పారిపోయారని తేల్చారు. ముస్తఫా భార్య నజీబ్ ఖాన్తో పాటు ఇంజెక్షన్కు బానిసైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, చెప్పండి. రంగారెడ్డి జిల్లాలో యాంటీ నార్కోటిక్ బ్యూరో దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గత నెల రోజుల నుంచి కూడా ముస్తఫా అనే వ్యక్తి పైన పోలీసులు నిఘా పెట్టారు. ఆయన కదలికలపైన, ఆయన భార్య కదలికలపైన కూడా నెల రోజుల నుంచి వారు ఎక్కడికి వెళ్తున్నారు, వారి ఇంజెక్షన్స్ ఎవరికి ఇస్తున్నారు, ఎంత పెద్ద మొత్తంలో వీరు డబ్బులు తీసుకుంటున్నారు, వీరికి రెగ్యులర్గా ఉన్నటువంటి కస్టమర్లు ఎవరు అనే దాన్ని కూడా పూర్తి స్థాయి కూడా నార్కోటిక్ బ్యూరో సమాచారం సేకరించింది. అయితే ఈ దాడులు చేస్తారన్న ఉద్దేశంతో ముస్తఫా దుబాయ్కి పారిపోయినటువంటి నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన దుబాయ్కి వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళ భార్య ఎవరైతే ముస్తఫాకు సంబంధించినటువంటి భార్య ఎవరైతే ఉన్నారు నజీబ్ ఖాన్, ఆమె మాత్రం నార్కోటిక్ పోలీసులకి దొరికింది. ఆమెని ఆ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. వారి నుంచి కూడా ఇప్పటికే దాదాపు 6 లక్షల వరకు కూడా నగదును స్వాధీనం కూడా చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఈ ఫెంటనాయిల్ సంబంధించినటువంటి నిషేధిత ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో ఈ డ్రగ్స్ హెరాయిన్ కంటే కూడా చాలా పవర్ఫుల్ అనేసి కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపు 50 రెట్ల పైన కూడా ఈ యొక్క ఇది ఉంటుంది. దాంతోపాటు ఈ మార్ఫిన్కు 100 రెట్లు కూడా ఎక్కువ ఈ యొక్క ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని వీళ్ళు ఇల్లీగల్గా అమ్ముతున్నారు, లక్షలాది రూపాయలు కూడా దీన్ని సంపాదిస్తున్నారు దీనివల్ల అనేసి కూడా అధికారులకి వారికి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. రెగ్యులర్గా ఈ ఇంజెక్షన్స్కి ఎవరైతే అలవాటు పడినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో ఆ వ్యక్తులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వల్లనే ఈ యొక్క కేసు అనేది బయటకు పడినటువంటి నేపథ్యం కనపడుతుంది. అనేక కోణాల్లో కూడా వారు దర్యాప్తు చేశారు. వేరే కథలపైన ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి సిపి కానీ, శాపరాబాద్కి సంబంధించినటువంటి సిపి కానీ, రాచకొండకు సంబంధించిన సిపి కానీ ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి విషయాలపైన మూలాలపైన శోధించాలనే ఉద్దేశంతో కూడా వారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఏది కూడా తేలిగ్గా తీసుకున్నా ప్రతి ఒక్క దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ప్రత్యేకమైన బలగాలు కూడా వాటి ఆపరేషన్స్ కోసం పెట్టిన నేపథ్యంలో దానివల్ల కూడా ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇదేమంటూ దాంతోపాటు ఈ కువైట్కి వెళ్ళిపోయాడు కాబట్టి ముస్తఫాని ఇండియాకి తీసుకురావడానికి కూడా పోలీసులు ఇప్పటికే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ముస్తఫాకి సంబంధించినటువంటి ఇంట్లో ఈ ఏదో మొత్తం దాడులు చేసిన తర్వాత దీనికి సంబంధించిన 57 ఇంజెక్షన్స్ కూడా అక్కడ దొరికినట్టుగా తెలుస్తుంది. ఈ ఇంజెక్షన్ వల్లనే వాళ్ళు భార్యను కూడా ఆస్తులు కూడగట్టారనేసి కూడా వారిపైన ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం దొరికినటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడే సీజ్ చేశారు. ఒక్కో ఇంజెక్షన్, ఒక్క బాక్స్లో ఇంజెక్షన్ వచ్చి దాదాపు 17,500 రూపాయలకి వారు అమ్ముతున్నారంటే దీనివల్ల వారు ఎంతవరకు ఆర్జిస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నార్కోటిక్ బ్యూరో ఇలాంటి వైద్యులపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఇలాంటి ఇంజెక్షన్లు హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో చాలా విరివిగా కూడా ఇస్తున్నారు, ఇల్లీగల్గా అమ్ముతున్నారనేసి కూడా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మరికొంతమంది వైద్యులపైన కానీ ఫార్మాకి సంబంధించినటువంటి షాపుల పైన కానీ ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టినట్టుగా తెలిసింది. దాంతోపాటు ఇటీవల కాలంలో డ్రగ్స్ పెడ్లర్స్ పైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. కాబట్టి గతంలో డ్రగ్స్ వాడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ వాళ్ళందరూ కూడా కొంతవరకు ఇప్పటికే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కొంతమంది పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. వాళ్ళ కదలికల పైన కూడా దృష్టి పెట్టారు. వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతవరకు
కేవలం ఇంతవరకు కోకేన్ కానీ హెరాయిన్ కానీ అలాగే తర్వాత MDMA కానీ ఇలాంటి పిల్స్ కానీ ఇలాంటివి కానీ ఎక్కువగా విరివిగా బయటపడుతున్నాయి. గంజాయి కానీ ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. కానీ ఈ పెంటనాయిల్కి సంబంధించినటువంటి ఈ ఇంజెక్షన్స్ మొదటిగా ఇప్పుడు బయటపడ్డము. దీని వెనకాల ఇంకా కొంతమంది ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. మరికొన్ని చోట్ల కూడా దాడులు చేస్తే కంపల్సరీ కూడా ఈ యొక్క ముఠాన్ని పట్టుకోవచ్చు అనేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రానా, అయితే నిషేధిత డ్రగ్ ఫెంటనాయిల్ ఏదైతే ఉందో దాన్ని పోర్టర్ యాప్ ద్వారా కూడా హోమ్ డెలివరీ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా ఎంతమంది దీనికి ఆర్డర్ ఇచ్చారు, వాటికి సంబంధించి యాప్ ను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశాలు ఉన్నాయా? అరెస్ట్ అయినటువంటి నజీబ్ ఖాన్ ఫోన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు ముస్తఫాకి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ను కూడా వారు వెలికి తీసే పనిలో పడినట్టుగా తెలిసింది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీరు ఇక్కడ క్లినిక్ పెట్టినప్పటి నుంచి, ముఖ్యంగా ఈ సమీర్ క్లినిక్ పెట్టినప్పటి నుంచి కూడా ఎవరు వీళ్ళకి రెగ్యులర్గా పేషెంట్స్గా వస్తున్నారు, ఏ దీని మీద కూడా వీళ్ళు ఇస్తున్నారు, వీరికి ఎవరెవరికి ఎక్కువగా ఈ యొక్క ఇంజెక్షన్స్ ఇస్తున్నారనే దానిపై కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. కాబట్టి వారి కాంటాక్ట్స్ని బేస్ చేసి పెట్టుకొని ఇప్పటి వరకు వాళ్ళతో కొనుక్కున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులను కూడా పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది ఐడెంటిఫై అయిన వాళ్ళని వారు నిజంగా విక్టిమ్సా లేకపోతే కావాలనే వీళ్ళు కూడా కొనుక్కునే ఇతర వారికి ఎవరికైనా అమ్ముతున్నారనే దానిపై కూడా విచారణ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కంపల్సరీ దీని వెనుక చాలా పెద్ద ఎత్తునే బాధితులు ఉన్నారనేసి కూడా పోలీసులకి ప్రాథమికంగా తెలుస్తుంది. కాబట్టి దాని తగ్గట్టుగానే ఫర్దర్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు నజీబ్ ఖాన్ అరెస్ట్ అయింది కాబట్టి ఆమె ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే ముస్తాఫాకి కూడా ఆయన్ని మరీ ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారించడంతో పోతున్నారు. దాంతోపాటు వీరికి కేవలం ఈ ఇంజెక్షన్స్ ఎవరిస్తున్నారు, ఏ ఫార్మా కంపెనీ ఇస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇటు గోవా నుంచి తీసుకొస్తున్నారా, ముంబై నుంచి తీసుకొస్తున్నారా, బెంగళూరు నుంచి తీసుకొస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే నిషేధం కాబట్టి ఎవరికి కూడా పెద్దగా ఈ యొక్క ఇంజెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరికి ఇంత పెద్ద మొత్తంలో ఎలా వస్తున్నాయనే దానిపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నట్టుగా తెలిసింది. ఆ మూలాలను కనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా దీని వెనుకున్నటువంటి వ్యక్తులు, దీని వెనుకున్నటువంటి పెట్లర్స్ కంపల్సరీగా పట్టుబడతారనేసి కూడా నార్కోటిక్ బ్యూరో అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్ రానా, అయితే ఈ వైద్యం ముసుగులో నిషేధిత డ్రగ్స్ ను ఆసుపత్రి యాజమాన్యమే విక్రయిస్తున్న సందర్భాలు అయితే నెలకొన్నాయి. అదేవిధంగా ఈ డ్రగ్స్ ని నిషేధిత డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని పోర్టల్స్, కొన్ని యాప్స్ కూడా వాటిని హోమ్ డెలివరీ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆసుపత్రికి సంబంధించి అయితే సీజ్ చేశారు. మరి ఇటువంటి యాప్స్ ని గుర్తించి వాటిని బ్లాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాటిపైన ఏమైనా చర్యలు ఉంటాయా? వీటిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా పెట్టారు. ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్గా సందీప్ శాండిల్య కూడా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా నార్కోటిక్ బ్యూరోలో ఈ యొక్క టీంను కూడా పెంచుకున్నారు. ఎఫిషియన్సీ సంబంధించిన ఆఫీసర్ అంతా కూడా రిక్రూట్ తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ఆన్లైన్ హోమ్ డెలివరీకి సంబంధించిన విషయాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ఇప్పటికే కొన్ని వెబ్సైట్ల నుంచి, కొన్ని యాప్ల నుంచి కూడా ఈ యొక్క బుకింగ్స్ వస్తున్నాయి, ఈ డెలివరీస్ పోతున్నాయి కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా వాటిపైన దృష్టి పెట్టారు. కాబట్టి ఇప్పటికే చేశారు. ఆ సంబంధిత ఎవరైతే నిర్వాహకులతో వారిని కూడా గతంలో కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దీంట్లో భాగంగానే గంజాయి కూడా అప్పుడు ఆన్లైన్లో దొరికిన పరిస్థితి, MDMA ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నటువంటి వారు కూడా దొరికారు. హెరాయిన్, కొకైన్ ఇవన్నీ కూడా చాలా సీక్రెట్గా ఆపరేషన్ చేసి వారిని పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కొంతమంది డ్రగ్స్ పెట్లర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల కూడా పోలీసులు ఈ వినియోగదారుని, అమ్మకందారులు ఇద్దరిని కూడా పట్టుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అలాగే ఇప్పటి వరకు బుక్ అయినటువంటి కేసుల ఆధారంగా వారిని విచారించిన తర్వాత వారి కాంటాక్ట్స్ అన్ని కూడా చూసిన తర్వాత ఈ ఆన్లైన్ పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. దాంతోపాటు ఈ విచారణలో మరికొన్ని కోణాల్లో కూడా ఇక్కడిక్కడ ప్రాంతాల్లో పలువురు ఈ రకంగా డ్రగ్స్ పలు కోణాల్లో కూడా అమ్ముతున్నారు, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ని వాడుతున్నారు అనేది కూడా పోలీసులకి సమాచారం వచ్చింది. ఆ సమాచారంలో భాగంగానే ఇప్పుడు సమీర్ హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి ముస్తఫా పైన కానీ, ఈ నజీబ్ ఖాన్ కానీ వీరిద్దరి పైన కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టిన సమాచారం అందుకున్న తర్వాతనే ఈ ముస్తఫా కువైట్కి పారిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నట్టుగా తెలిస్తే ప్రస్తుతం ముస్తఫాకి సంబంధించినటువంటి భార్యని అరెస్ట్ చేశారు. కాబట్టి ఆమెను విచారిస్తే కీలకమైనటువంటి సమాచారం దొరుకుతుందని కూడా పోలీసులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.